హైదరాబాద్లోని లేడీస్ హాస్టల్లో ఓ దొంగోడు చొరబడ్డాడు. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్లోకి దర్జాగా చొరబడి యువతులు ల్యాప్టాప్లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మహమ్మదాబాద్ చెందిన సింధు నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ మధురానగర్లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో గత 5 ఏళ్ల నుంచి ఉంటుంది. తన బ్యాగ్లో ల్యాప్టాప్, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు, మరిన్ని సర్టిఫికేట్స్ను పెట్టుకుని నిద్రపోయింది. తెల్లారక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె మనస్వి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మధురానగర్లో మరొక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నివాసం ఉంటుంది. మనస్వి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగడు చొరబడ్డాడు. ల్యాప్టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను అపహరించి పరారయ్యాడు. 2 హాస్టల్లో చోరీ చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఓ లేడీస్ హాస్టల్లో వాచ్మెన్ లేకపోవడం, మరో హాస్టల్లో వాచ్మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో చోరీ జరిగిందని మధురానగర్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.